ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి తినే సాఫ్ట్ మినీ బన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ అనమాట. సో మరి పిల్లలకి కూడా ఇది చేసి పెట్టచ్చు. స్కూల్ నుంచి రాగానే లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇందుకోసం ఒక కప్పులోకి, పెద్ద కప్పులోకి ఇలాగా ఒక చిన్న ఒక కప్పుడు మరమరాలు తీసుకున్నాను. చూసారా, కప్పు సైజ్ చూసారు కదా. ఒక కప్పుతో ఒక కప్పుడు మరమరాలు తీసుకున్నాను. దాన్ని కొంచెం నీళ్లు వేసి కడిగేసుకుని, ఆ నీళ్లు తీసేయాలన్నమాట. కడిగేసుకుని నీళ్లు తీసేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్లు వేయాలి. మరమరాలు నానిలాగా కొద్దిగా నీళ్లు వేసుకుని, మరి ఎక్కువ పోసేయకూడదు, పలచగా అయిపోతుంది. దీనిలోకి అదే కప్పుతో ఒక కప్పు నిండా ఇంకొక 2 స్పూన్లు అంతే, ఇంకొక 2-3 స్పూన్లు ఇలాగా బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వ మరమరాలు బాగా కలిసిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం పుల్ల పెరుగుతో కలుపుతానమాట. దీనిలోకి పెరుగు పుల్లగా లేకపోయినా అంత పర్వాలేదు, పెరుగుతో మాత్రం కలుపుకోవాలన్నమాట. ఈ పెరుగు నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ ఒకేసారి పోసేస్తేను పలచగా అయిపోయిందంటే మనం ఎలా చేయాలో అది షేప్ రావడం కష్టం అయిపోతుంది. అందుకని చూసుకుంటూ పోయాలన్నమాట. పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు వేసుకుని పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో కొంచెం గట్టిగా ఉంది కదా, మిగతా పెరుగు కూడా పోసేసి కలిపేసాను. ఇప్పుడు బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా వాము కూడా వేసుకుని ఇదంతా బాగా కలిపేసుకుని, అంతా కలిసిలా వాము ఉప్పు అంతా ఇది కొంచెం ముద్దలా ఉంటుంది కదా, అందుకని బాగా కలుపుకోవాలి. ఉప్పు అది బాగా కలవాలంటే, ఆ పసుపు వాము అంతా కలవాలంటే వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు నేను ఇలా మూత పెట్టి ఉంచి, ఇప్పుడు మనం దీనిలోకి కావాల్సిన చట్నీ చేసుకుందుకు ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఒక మూకుడు స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఇలా పల్లీలు వేసుకుని, 1 స్పూన్ పల్లీలు వేసుకుని, అది వేగిన తర్వాత కాస్త దానిలో జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 1 టమోటా ముక్కలుగా చేసుకుని 1 టమోటా వేసి దీనిలో తగినంత ఉప్పు, పసుపు వేసుకుని అది మగ్గిలాగా మూత పెట్టుకోవాలన్నమాట. చూసారా, కాసేపటికి మగ్గింది. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ పిండి దగ్గరికి వెళ్దాం. పిండి ఎలా ఉందో చూద్దాం. ఈ పిండి చూస్తారా, నానింది. ఈ పావు గంటలోనే చక్కగా దానిలో వేసిన బొంబాయి రవ్వ అది మంచిగా మరమరాలన్నీ నానిపోయి మెత్తగా అయిపోయాయి. మరమరాలు కూడా కనిపించట్లేదు, చూసారా, బాగా నానిపోయాయి అన్నమాట. దీనిలోకి నేను 2 గంటల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను. చూసారు కదా, పెసరపప్పు క్వాంటిటీ ఒక 2 మామూలు సైజు స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకుని ఇలా దీనిలో కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అన్ని పెసరపప్పు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరుక్కుని కలుపుకోవాలి. కొత్తిమీర ఇది మంచి సువాసన. కొత్తిమీర ఆరోగ్యానికి ఆరోగ్యం. బాగా ఇదంతా కలిసేలా కలుపుకుని, కొంచెం పిండి గట్టిగా ఉన్నట్టుగా ఉంది కొద్దిగా, అందుకని ఇంకొంచెం నీళ్లు చేరుస్తున్నా. కొద్దిగా ఈ నీళ్లు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మళ్ళీ పలచగా అయిపోతే మళ్ళీ ఇంకొంచెం రవ్వ కలపాల్సి వస్తుంది. ఇప్పుడు చేతిలో నూనె వేసుకుని ఆ పిండిని కొంచెం చిన్న ముద్దలుగా తీసుకుని చిన్న ఇడ్లీలాగా చేసుకోవాలన్నమాట. చిన్న ఇడ్లీలు ఇలా తీసుకుని రౌండ్గా చేసుకుని మధ్యలో కొద్దిగా నొక్కి మధ్యలో అలా నొక్కాలన్నమాట. మరీ దళసరిగా కాకుండా కొంచెం పలచగా ఉండేలా అలా రెడీ చేసుకుని, ఇప్పుడు ఇడ్లీ స్టాండ్కి నూనె బాగా రాసుకోలేదు, అంటుకుపోతాయి ఉడికేటప్పటికి. ఇడ్లీ స్టాండ్కి బాగా నూనె రాసి ఈ ఇడ్లీ స్టాండ్లో మనం తయారు చేసుకుని చిన్న ఇడ్లీ లాంటివి పెట్టుకుని వీటిని
కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్లో పెట్టుకుని ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చట్నీ దగ్గరికి వద్దాం. ఇది చల్లారిపోయింది కదా, మిక్సీలో వేసుకుని దీన్ని మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలన్నమాట. మెత్తగా రుబ్బేసుకుని దీనిలోకి మళ్ళీ పోపు వేసుకుందుకు మూకుడు పెట్టి, చిన్న మూకుడు, కాస్త జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుని ఇది వేగిన తర్వాత దీనిలోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకోబోయే స్నాక్స్లోకి పచ్చడి, ఈ చట్నీ టమోటా చట్నీ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసుకుని ఇది కూడా వేగిన తర్వాత దీన్ని ఆ చట్నీలో కలిపేసుకోవాలి. ఇలా ఘుమఘుమలాడే నోరూరించే టమోటా చట్నీ ఇప్పుడు మనం చేసుకోబోయే స్నాక్స్లోకి నంచుకు తినడానికి రెడీ చేసి సిద్ధమైపోయింది. ఇది ఇప్పుడు ఉడుకుతున్న మన అక్కడ కుక్కర్ని చూడాలి. ఇప్పుడు కుక్కర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కుక్కర్ తీసి చూద్దాం. చూడండి, ఇదిగో రెడీ అయిపోయి ఉడికి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా. ఈ సాఫ్ట్నెస్సే దీని ప్రత్యేకత అనమాట. తింటుంటే చాలా చక్కగా సరదా, పిల్లలకైతే మంచి సరదాగా అనిపిస్తుంది, రుచిగాను ఆ సాఫ్ట్నెస్. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని స్టవ్ మీద దాన్ని నూనె వేసుకుని దానిలో ఇలా నువ్వులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని ఒక 2 స్పూన్లు, వీటన్నిటికీ ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని దానిలో తగినంత ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు, కొంచెం కారం, ఎక్కువ కాదు, తగినంత ఉప్పు వేసుకుని బాగా పోపుని కలిపి మనం స్టీమ్లో ఉడికించిన ఈ మినీ బన్స్ని దీనిలో వేసుకోవాలన్నమాట. ఈ నూనెలో వేసుకుని అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. ఇది పైన దోరగా వేగి లోపల సాఫ్ట్గా ఉంటుంది కనుక తినడానికి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మీరు పిండిని రెడీ చేసి పెట్టేసుకుని ఇది ఇడ్లీల స్టీమింగ్ కూడా చేసేసి రెడీగా ఉంచుకుంటే వీటిని పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చక్కగా వాళ్ళు రాగానే ఇలాగ మూకుల్లో ఇలా నువ్వులు అన్నీ వేయించి వేడిగా పెట్టేయచ్చు. మగవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా ముందు ఇడ్లీలాగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే ఇలా వేయించి పెట్టేయచ్చు అన్నమాట. దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి అటు ఇటు దీన్ని ఒకే రాగా అలా వేసి ఉంచేయకూడదు. దగ్గర ఉండి కొంచెం సిమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే 2 పక్కల మోడరేట్గా కాలాలన్నమాట. నూనెలో అవ్వాలి కొద్దిగా. అది అలాంటప్పుడు తింటుంటే చక్కగా పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కూడా కదా. మరమరాలు, బొంబాయి రవ్వ, కొత్తిమీర, నువ్వులు అన్నీ హెల్దీ ఫ్యాక్టర్స్ చూసారా. ఇలా దీన్ని అలా కొద్దిగా అలా అన్నీ ఉల్టా చేసుకుని ఒక 2 పక్కల బాగా బ్యాలెన్స్డ్గా ఖాళీలాగా చూసుకోవాలన్నమాట. ఇది పిల్లలు సాఫ్ట్గా ఉంది కదా, చక్కగా మినీ బన్ పెట్టాను, అందుకే పేరు మినీ బన్ స్నాక్స్. ఇవి చాలా ఇష్టంగా తినేస్తారు. మధ్యలో ఇలాగా కదుపుకుంటూ చూసుకోవాలన్నమాట, అలా వదిలేయకుండా. చూడండి, ఒక బన్ మరి దీన్ని ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తాను. స్పూన్తో ఇలా అనగానే చక్కగా ఎంత మెత్తగా తగులుతుంది చూడండి. అదిగో మెత్తగా చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతున్నట్టు ఉంది కదా. ఎందుకంటే దీనిలో నువ్వులు అవన్నీ అంటుకుని చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది తినడానికి. అబ్బా, నోరు ఊరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవి మరి పిల్లలు వచ్చేటప్పటికి, పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసుకుని మనం టమోటా చట్నీ చేసుకున్నాం కదా, దాంతో కలిపి తింటే మరి ఆ రుచి అయితే అద్భుతం, అమోఘం. ఇలా పెట్టుకుని మిగతా పోపునంతా కూడా కరివేపాకు అన్నీ దీని మీద చల్లేసుకుని, అడుగుని పోపు ఉంటుంది కదా, ఇంకా ఉంది కదా, అది చల్లేసుకుని దీని మీద చూడండి. ఎదుగో ఎంత నోరు రుచిలా ఉంది కదా. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఆ నువ్వుల బలం, అన్ని బలమైన ఇంగ్రీడియంట్సే వేసాం. ఎంత సాఫ్ట్గా ఉంది చూసారా, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు దీనిలోకి మనం ఇలా చేసి పెట్టుకునే చట్నీలో నలుచుకు తింటే ఆ రుచే మరి అద్భుతం. మరి మీరు కూడా చేసి చూసి
ఎలా ఉందో మరి నాకు కామెంట్స్లో చెప్పండి మరి. థ్యాంక్ యూ.